ఈరోజు ఉదయం వైట్ హౌస్ సీక్రెట్ సర్వీస్ పాయింట్ దగ్గర అయితే కాల్పులు జరిగాయి. ఆ కాల్పులు జరిపింది 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నాజర్ బెస్ట్ అనే ఒక కుర్రోడు చేశాడు. దాంతో ఎదురు కాల్పులు కూడా జరిపారు వీళ్ళు. ఇటు నుంచి ఉన్నటువంటి భద్రతా దళాలన్నీ అక్కడ ఎదురు కాల్పులు జరిపాయి. ఒక 30 రౌండ్లు ఎదురు కాల్పులు జరపడంతో అక్కడ ఆ 21 సంవత్సరాల నాజర్ బెస్ట్ చనిపోయాడు. అంటే ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గం మధ్యలోనే చనిపోయాడు. అయితే ఇక్కడ సీక్రెట్ సర్వీస్ పాయింట్ ఏమంటుందంటే, ఎందుకు జరిపాడో మాకు తెలియలేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇది ఈరోజు మొదటిసారి ఏం కాదు. ఫిబ్రవరి ఒకసారి జరిగింది, ఏప్రిల్లో ఒకసారి జరిగింది, మొన్న కూడా ఒకసారి జరిగింది, ఇప్పుడు జరిగింది. ఇటు వైట్ హౌస్ మీద జరుగుతుంది, అటు ట్రంప్కి చెందినటువంటి పర్సనల్ హౌస్ల మీద కూడా జరుగుతుంది దాడులు. సో ఈ దాడులు చేస్తుందంతా కూడా కుర్రోళ్ళే, పైగా ఇందులో ముస్లిం కుర్రోళ్ళు కూడా ఉన్నారు. అంటే దీని వెనక పెద్ద ప్లానే జరుగుతుంది. అంటే భయపెట్టవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కూడా కావచ్చు. అలాగే అమెరికా అటు ఇజ్రాయెల్కి చేస్తున్నటువంటి సపోర్ట్ వల్ల కూడా ఇప్పుడు నాజర్ బెస్ట్ ఈ కాల్పులు జరిపాడని అక్కడ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. రాజకీయ విశ్లేషణలు కూడా అలాగే జరుగుతున్నాయి. కాకపోతే మనలాగా పత్రికలు ఏది పడితే అది రాసి అక్కడ ఆచితూసి వ్యవహరిస్తాయి. ఈ మధ్య కొంచెం పత్రికలు ఆ మాత్రం ఆచితూసి వ్యవహరించినా ఏది పడితే రాసేస్తున్నాయని ట్రంప్ ఇంకా వాళ్ళ మీద ఆంక్షలు విధించారు. కానీ వాస్తవం ఏంటంటే ట్రంప్ను లేపేయడానికే నాజర్ బెస్ట్ ఈ ప్లాన్ చేశాడని పక్కా తెలుస్తుంది. ట్రంప్ను లేపలేకపోవచ్చు, అతనికి అంత సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్కి అమెరికా కొంత నిధిస్తుంది, ఒక $60 మిలియన్ ఎంతో నిధిస్తుంది. దాని గురించి ఈ యొక్క కాల్పులు జరిపాయని బయటకు వస్తున్నటువంటి మాట. మరి వాస్తవంగా ఏంటనేది అయితే మాత్రం సీక్రెట్ సర్వీస్ పాయింట్ చెప్పడం లేదు. కానీ వాస్తవంగా జరిగేటటువంటివి మాత్రం ఇవేమి చెప్పవు. వాస్తవాలు ఎప్పుడు అమెరికా లేదా చైనా ఇలాంటివి ఏవి బయటికి చెప్పవు. కానీ ఖచ్చితంగా ట్రంప్ మీదే దాడి జరగబోతుంది. ట్రంప్ ఈ ఇరాన్ యుద్ధాన్ని కావాలనే చేస్తున్నాడు, కావాలనే ముస్లింలను అణచివేస్తున్నాడు అన్న విధంగా కూడా అమెరికాలో ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. దాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు కూడా. కేవలం డెమోక్రట్లు మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్లు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి లెఫ్టిస్టులు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. లెఫ్టిస్టులు ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటారు, వాళ్ళ పనే అది. సరే, వాళ్ళని పక్కన పెడదాం. కానీ ఇప్పుడు అమెరికాలో చాలా వ్యతిరేకత ఉంది ట్రంప్ మీద. ఆ వ్యతిరేకత ఈ విధంగా కూడా చూపిస్తారు. పైగా అక్కడ విపరీతమైనటువంటి లైసెన్స్డ్ గన్లు ఉంటాయి. వాళ్ళకి ఈ కాల్పులు అనేది పెద్ద పనేం కాదు. మన దేశంలో ఎవడైనా గన్న పట్టుకొని కాలిస్తే ఒక ఇది, కానీ ఆ దేశంలో గన్న పట్టుకొని కాల్చడం అనేది మన దీపావళికి చిన్నపిల్లలు కాల్చినంత సులభం. ఈ మధ్య మనకు కూడా వచ్చింది కదా, అస్సాంలో చెత్త కదవలు చాలామంది గన్నలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు రోహింగ్యాకి. వాళ్ళేమొచ్చేసి మన హిందువుల మీద దాడులు చేస్తుంటే ఇటువైపు హిమంత్ బిశ్వ శర్మ కూడా మనం ఎందుకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఆయన కూడా వాళ్ళందరికీ గన్లు ఇచ్చాడు, హిందువులందరికీ. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఎవడైనా సరే 4-5 జంటగా కనిపిస్తే పైకి కాల్పులు జరపండి, ఇంకా అక్కడే ఉంటే వాళ్ళ మీద కాల్పులు జరపండి అని హిమంత్ బిశ్వ శర్మ లైసెన్స్ని తీసుకొచ్చి వాళ్ళకి గన్లు ఇస్తే ఆ కాల్పులు అనేవి ఆగాయి. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది. చాలామందికి తెలియకపోవచ్చు అస్సాం గురించి. అక్కడ వాళ్ళు హిందువులందరూ పోరాటం చేస్తున్నారు, జీవన పోరాటం, బ్రతకడం కోసం పోరాటం చేస్తున్నారు. ఎవడైనా మనం మామూలుగా తిండి కోసం పోరాటం చేస్తాం, మన భవిష్యత్తు కోసం పోరాటం చేస్తాం, ఉపాధి కోసం పోరాటం చేస్తాం. కానీ వాళ్ళు అక్కడ ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాటం చేస్తున్నారు. అంత ఎక్కువైపోయారు రోహింగ్యాలు. అంత మాత్రమే కాదు, విదేశీ శక్తులు కూడా వాళ్ళకి తోడయ్యాయి. ఆ విధంగా గన్ కల్చర్ ఇక్కడ మన దేశంలో కూడా వచ్చేసింది. సరే, అది పక్కన పెడదాం. అమెరికాలో జరుగుతున్నటువంటి ఈ దాడులన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా ట్రంప్ మీద చాలా వ్యతిరేకత అయితే ఉంది. దీని వెనక కారణాలు, విశ్లేషణలు ఏవైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే మాత్రం సీక్రెట్ సర్వీస్ చెప్తున్నట్టుగా ఏది అది నిజం కాదు. అవన్నీ అబద్ధాలే చెప్తాయి, దానికి నిజాలు అనేవి తెలుసు. ఇలాంటిది ఒకడెవడో వచ్చి కాల్పులు జరిపినంత మాత్రాన వాళ్ళు ఏమి నిజాలు చెప్పరు. కానీ ఇక్కడ మనం సీరియస్గా తీసుకోవాల్సింది, ఇంచుమించు ఒక 3-4 సార్లు దాడులు జరిగాయి వైట్ హౌస్ మీద. మరి అక్కడ ఎలా ఉంది సెక్యూరిటీ? అదే భారతదేశంలో ఇలాంటివి ఏదైనా జరిగితే ఎంత వీక్గా ఉంటుంది సెక్యూరిటీ చూడండి అంటారు.